హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బోటి కూర చూడండి. ఇదిగో నచ్చిందా? మీకు నచ్చిందా? చాలా బాగుంటుంది చూడండి. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తానండి. దీని ప్రాసెస్ ఈ బోటిని తీసుకొచ్చామండి. తీసుకొచ్చి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాము. అక్కడే అతను కొట్టించాడు కానీ ఆ ముక్కలు విడిపడిపోలేదు. మళ్ళీ నేను కట్ చేసుకున్నాను. కట్ చేసేసి కుక్కర్లో పెట్టానండి. ఎందుకంటే కొంచెం మెత్తగా అవుతాయని కుక్కర్లో పెట్టేసాను. మంచి కడిగేసి కుక్కర్లో పెట్టాను. కుక్కర్లో పెట్టి కొంచెం ఉప్పేసాను. ఉప్పేసి అవి అలా ఉడికినాక ఇలా స్టవ్ మీద పెట్టేసానండి. మంచిగా ఉడుకుతుంది. మీకు నచ్చింది ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, మీరు ఒకసారి చూస్తే ఇంకా దీంట్లో చుక్కకూర కానీ గోంగూర కానీ వేసి వండితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవాళ చుక్కకూర వేయాలని ప్రిపేర్ అవుతున్నాను. ఈ బోటి కూరలో ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసాయి. ఎందుకంటే చుక్కకూర వేసేటప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు అవి కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కడిగి బోటి ఉడికిందండి. తీసి పొయ్యి మీద బాండి పెట్టాను. కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిన తర్వాత ఇదిగో ఇలా బోటి వేసేనండి. ఉప్పేసి ఉడకపెట్టాను. కుక్కర్లో ఉడకబెట్టింది మంచిగా మళ్ళీ నీళ్ళలో 2 సార్లు కడిగేసి మళ్ళీ బోటి దీంట్లో వేసాను. ఈ పోపులో వేసానండి. ఇప్పుడు ఇది మంచిగా ఉడికిన తర్వాత దీని ప్రాసెస్ నీట్గా చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ మనం కారం వేయాలి, మళ్ళీ మసాలా అన్నీ వేయాలి. చుక్కకూర పెట్టే చూపిస్తానండి. బోటి కట్ చేసేటప్పుడు మనం మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తే మీకు నచ్చింది. ఎలా ఏంది దీన్ని ఫాలో అవుతారు. ఇప్పుడు నేనైతే ఇది చెప్పిందైతే ఫాలో అవ్వండి. ఇలాగే వండుకునేది. తర్వాత పసుపు వేసాను, ఉప్పు వేసానండి. ఇప్పుడు చిన్నగా ఉడుకుతుందండి. మంట కొంచెం తగ్గించాను. ఉడుకుతుంది. ఎందుకంటే చెక్క వస్తుంది, మంచి గాలి వస్తుందండి. గాలికి మంట సరిగా ఇది అవ్వట్లేదు. చూడండి, చెక్క వస్తుంది. మళ్ళీ వీడియో సరిగ్గా కానరాదని ఇలా పెట్టేసానండి. ఏమనుకోవద్దు. చాలా బాగుంటుంది. మీకు నచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత కొంచెం సేపు ఉన్నించి ఉప్పు కారం వేయాలండి. ఉప్పు సరిపడా వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసాను. ఉప్పు సరిపడా వేసుకోవాలి. కొంచెం వాటర్ పోయాలి. వాటర్ పోయినాక చుక్కకూర కొంచెం సేపు ఉడకనిచ్చేసి చుక్కకూరని విడిపోద్ది. చుక్కకూర వేస్తానండి. చుక్కకూర వేసేటప్పుడు అన్నీ చూపిస్తాను. కారం వేసేటప్పుడు అంటే కొంచెం ఏమో చెప్పలేను. అప్పుడు చుక్కకూర వేసేటప్పుడు మాత్రం కరెక్ట్గా చూపిస్తానండి. మీకు నచ్చింది వీడియో. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. ఇట్లా ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు కారం వేస్తానండి. నెక్స్ట్ కారం వేసి కొన్ని వాటర్ పోస్తాను. అవి మంచిగా దగ్గరికి ఇనికిపోయిన దాకా దగ్గరికి వచ్చిన దాకా ఉంటాను. ఉండేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోనే చెక్క లవంగా అన్నీ వేస్తాను. వేసేసి మంచి పేస్ట్ పెట్టి ఈ కూర దగ్గర ఉడుకుతుందన్నప్పుడు వేసేస్తాను. అది వేసినాక ఒక 5 నిమిషాలు ఉంచుతానండి. ఉంచినాక ఇక మంచిగా అయింది ఫ్రెండ్. ఇది ఆయిల్లో బాగా మగ్గింది. పేలిపోయినట్టు వస్తుంది సౌండ్. ఇది అలా రాకూడదు. ఇప్పుడు ఎందుకంటే మంట ఎక్కువ పెట్టే కదా మీకు చూపిద్దామని, అందుకని అలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక ఇంతే. మసాలా వేసేసి కొత్తిమీర, పుదీనా అన్నీ వేయాలి. అన్నీ వేసినాక చాలా బాగుంటుంది. మీకు నచ్చింది. మీరు కూడా ఇలా ప్రాసెస్ ఫాలో అవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది న్యాచురల్ ఫుడ్డే. ఓకేనా. రానోళ్ళు కూడా వండుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా. మీరు కూడా ఇప్పుడు లింక్లో పెడతాను ఫ్రెండ్స్. ఓపెన్ చేయండి, చూడండి. లింక్ ఫాలో అవ్వండి. మళ్ళీ మీకు కూర నీట్గా వండినాక నీట్గా చూపిస్తాను. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ లింక్లో పెడతాను, చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రిప్షన్ పెరిగారు కానీ వ్యూస్ పెరిగారు కానీ సబ్స్క్రిప్షన్ పెరగలేదు ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. బాయ్ ఫ్రెండ్. నన్ను ఫాలో అవ్వండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, బాయ్. చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చింది ఫ్రెండ్స్. ఇలాగే వండుకోండి. చాలా బాగుంటుంది. మనము వెరైటీగా వండుకున్నామంటే తినలేము. ఏంటంటే మన ఇండియా వాళ్ళు అంటే ఇండియా అని కాదు, ఎక్కడని కాదు, కానీ మనం వేరేలా అంటే మనకు కొంచెం కారం అవన్నీ కొంచెం ఎక్కువ తింటాము. మనం చప్పగా తినలేము. ఓకేనా. కొంతమంది తినగలుగుతారు. ఇక అందరిలాగా మనం అంటే ఇక తక్కువ వేసుకోవాలంటే కొంచెం తగ్గించేసుకోండి. ఇక అంతే. కాకపోతే ఉప్పు కారం మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుంది. కొంచెం కారంగా ఉండాలి. కారంగా ఉంటేనే కూరకు టేస్ట్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది.
నాన్ వెజ్ అయితే కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి, కారం కూడా ఉండాలి. ఆయిల్ లేకుండా అసలు బాగోదు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. చూడండి ప్రాసెస్ అంతా పెడతాం మళ్ళీ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.